హరే నమ, శ్రీకృష్ణాయ నమ. ఆటవిడుపు కథల కార్యక్రమం 85వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం గత ఎపిసోడ్లో అక్రూర మహాశయుడు బలరామకృష్ణుల్ని కంసుడి దగ్గరికి తీసుకొచ్చినటువంటి వైనం మనం చెప్పుకున్నాం. ఆ దోవలో కంసుడికి చాలా మనస్తాపం కలిగింది. ఎట్టా ఈ బాలకులను చంపాలి అని మార్గంలో కోలయాపీడనము అనే ఒక ఏనుగుని సిద్ధం చేశారు. కానీ పరమాత్మ అతి చాకచక్యంగా ఆ ఏనుగుని సంహరించారు. తర్వాత మల్లయోధులు కలిశారు. ఆ మల్లయోధులను కూడా యుద్ధం చేసి దాంట్లో ఆ మల్లయోధులను మట్టి కనిపించారు. దాంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. చిన్న బాలుడు, అప్పటికి స్వామికి 5-6 సంవత్సరాల వయసు మాత్రమే. ఈ వయసులో ఈ బలరామకృష్ణుడు ఇంతటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దోవలో స్వామివారు అట్లా నడుచుకుంటూ వెళుతుంటే ఒక మంచి వస్త్రాలు కొట్టేవాడు బయలుదేరుతాడు, ఎదురవుతాడు. ఎదురయ్యేసరికి అతన్ని మాకు వస్త్రాలు కావాలి అని అడుగుతాడు. వాడు చాలా చేదరింపుగా స్వామిని చేదరించుకుని, ఇవి కంసమహారాజు గారి వస్త్రాలు, నీలాంటి వాళ్ళకి తగో అని అంటాడు. అప్పుడు స్వామి వారిని మెడబెట్టి కింద పడేసి సంహరించి ఆ వస్త్రాలు ధరించి ముందుకు సాగుతుంటాడు. అందులో ఇంకొక చేనేత కార్మికుడు ఒకడు ఎదురవుతాడు. ఆ చేనేత కార్మికుడు స్వామికి కావాల్సినటువంటి వస్త్రాలన్నీ తానే స్వయంగా స్వామికి అలంకరించి ఆనందంగా నమస్కరిస్తాడు. ఆ చేనేత కార్మికుడికి స్వామి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఆనందంగా అట్లా ముందుకు సాగుతూ ఉంటాడు. అప్పుడు ఆ యొక్క నగరంలో అంతఃపురాల నుంచి ఈ యొక్క స్త్రీలందరూ కూడా చూస్తూ చాలా ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళను చూసి ఏమని ఆశ్చర్యపోతున్నారు, ఏమనుకుంటున్నారంటే, వీడటే రక్కసి విగత జీవగ చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలు వెన్నల దొంగలించి దర్పించి మెక్కిన దాపరీయుడు, వీడటే ఎలయించి వ్రేతల మానంబు నురలాడిన లోకసుందరుండు అని వాళ్ళలో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎంత గొప్పగా పోతన గారు ఈ పద్యాన్ని వర్ణించారో చూడండి. వీడటే రక్కసి విగత జీవగ జన్నుబాలు ద్రేవిన మేటి బాలకుండు. ఆ రాక్షసి పూతన మాతృరూపంలో వచ్చి పాలివ్వడానికి వచ్చి తన పాలలో విషాన్ని కలుపుకుని వచ్చింది స్వామిని అంతమొందించడానికి. కానీ స్వామి ఆ విషాన్ని కూడా అమృతంలాగా చేసుకుని దాని యొక్క రక్తాన్ని మొత్తాన్ని పీకించి దాన్ని సంహరించేశాడు. సంహరించి అంత రాక్షసి కూడా దుష్టభావంతో వచ్చినప్పటికీ కూడా ఆ రాక్షసికి తల్లి అనే పదార్థంగా అడ్డం పెట్టుకుని పాలకి ఇవ్వడానికి వచ్చింది కాబట్టి ఆ పూతనకి కైవల్యాన్ని ప్రసాదించారు స్వామి. ఆ సంఘటనని వీళ్ళు ఇక్కడ తలుచుకుంటున్నాడు. వీడటే రక్కసి విగత జీవిక జన్నుపురాలు ద్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. యశోదాదేవి మట్టి తిన్నాడమ్మా అని చెప్పి బలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చి చెబితే నేను తినలేదమ్మా అన్నాడు. అదవా అన్నయ్య అబద్ధం ఆడతాడా, నోరు తెరువు అంటుంది. వెంటనే నోరు తెరిస్తే ఆ నోట్లో బ్రహ్మాండాలన్నీ కూడా కనబడతాయి. అది గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలో వెన్నలు దొంగిలించి దర్పిన మోగజ మెక్కిన దాపరీయుడు, వీడటే వీళ్ళందరినీ గోపబాలకులందరినీ తీసుకెళ్ళి ఆ గోపవలంతుల ఇండ్లలో దూరి ఒకళ్ళ మీద పైకెక్కి వెన్న పాలు అన్నీ దొంగిలించినటువంటి. అలా ఆ అంతఃపుర స్త్రీలు ఆ సౌధాల మీద కూర్చుని ఆలోచిస్తున్నారు. వీడు లేకున్న పురము అటవీ స్థలము, పరమాత్మ లేకపోతే అదంతా అడవి కదా భావిస్తున్నారు. వీని పొందని జన్మంబు విగత ఫలంబు, ఆ పళ్ళు కనుక పండకుండా పాడైపోతే ఎంత ఉపయోగం లేకుండా పోతాయో పరమాత్మని పొందినటువంటి జీవితాలు వ్యర్థం అని చెప్పుకుంటున్నాయి. వీని పలుకని వచనంబు
విహగృతంబు వీని చూడని చూడ్కులు వృధలు వృధలు. ఈ స్వామి పరమాత్మని కళ్ళతో చూడకపోయినట్టయితే ఆ జన్మ వృధా అని చెప్పేసి అట బాధపడుతున్నారు. అట పరమాత్మ అట ఆ పురవీధుల్లో అట నడుచుకుంటూ వస్తుంటే ఆ అంతఃపుర స్త్రీలు పరమాత్మ గురించి అలా ఆనందపడుతూ పొగుడుతున్నారు. స్వామివారు అట నడుస్తున్నారు, బలరాముడు ముందుకు నడుస్తున్నాడు. ఆ సమయంలో సుధాముడు అనేటటువంటి ఒక భక్తుడు స్వామికి ఎదురవుతాడు. స్వామి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. స్వామి సరే పద అని భుజం మీద చేయివేసి ఇంటికి నడుస్తాడు. చూడండి అక్కడ మనం ఇందాక అక్రూరుడు గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అంత గొప్ప భక్తుడికి ఆయన స్వామి దర్శనం ఇచ్చాడు యమునా నదిలో. మునక వేసినప్పుడు విష్ణు రూపంలో చక్కగా శేషసల్ప సాయిగా దర్శనమిచ్చాడు. పైకి లేచి వచ్చి చూస్తే రథంలో ఇద్దరు అన్నదమ్ములు మళ్ళా కనబడుతూ కూర్చున్నారు. అంత విశేష దర్శనమిచ్చి అంత కృపకి పాత్రుడు చేసినటువంటి అక్రూరుడు తన ఇంటికి రమ్మని కంసరాజ్యంలో అడుగు పెట్టగానే తన ఇంటికి రమ్మని ప్రార్థిస్తే ఎన్నో విధాల ప్రార్థన చేశాడు. నా ఇంటికి విచ్చేయుము, నీ అంగ్రి సరోజన కరంబు సోకన్, నా ఇల్లు పవిత్రంబగు శ్రీయుత నీ భటుని పెద్ద సేయుందగుని. స్వామి నా ఇంటికి రావయ్యా, నీ యొక్క కరచరణాలు నా ఇంట్లో కనుక మోగినట్టయితే నా ఇల్లు శుభప్రదం అవుతుంది, పవిత్రం అయిపోతుంది. రమ్మనమంటే ఇప్పుడు కాదు, కంస సంహారం తర్వాత నీ ఇంటికి వస్తానన్నాడు. కానీ ఇక్కడ సుధాముడు అనేటువంటి భక్తుడు అడగగానే స్వామి ఇంటికి వెళ్ళాడు. స్వామి చక్కగా స్వామికి ఆ సుధాముడు పాద ప్రక్షాళన చేసి శుభ్రంగా అభిషేకం చేసినట్టుగా నీళ్లు స్వామివారికి జల్లి కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకున్నాడు. స్వామి పరవశించిపోయి ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు పరమాత్మ ఆ యొక్క సుధాముడు ఎంత గొప్పగా ప్రార్థన చేశాడో స్వామిని. నిజంగా పోతన గారు ఆ పద్యంలో జీవించారు. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంతాపర భూతదయను తాపసమందార మాకు దయచేయగదే అన్నాడు. చూడండి ఎంత గొప్పగా భావన చేశాడు. నాకు అవసరం లేదయ్యా, నాకేమీ అవసరం లేదు, నీ పాదకమల సేవయు, నీ పాదాలను పర్చించే అవకాశం నాకు ఇయ్యి. కానీ అవకాశం నాకు దొరకదు, నాకు తెలుసు. నీ పాదార్చకులతోటి నెయ్యము, నీ పాదాలు పట్టుకుని పూజ చేసే వాళ్ళందరితో కూడా నాకు స్నేహాన్ని కల్పించవయ్యా. నితాంతాపార భూతదయను తాపసమందార నాకు దయచేయగదే అన్నాడు. అలా సుధాముణ్ణి ఆ ఇంట్లో స్వామి దీవించి ముందుకు సాగుతుంటే అసలు అక్కడ స్వామికి ఒక కుబ్జ ఎదురవుతుంది. కుబ్జ అంటే ఏంటంటే అష్టవక్రం అన్నమాట. అన్ని శరీరంలో వక్రతలు ఉంటాయి. ఆవిడ కంస మహారాజుకి శరీరానికి లేపనాలు తీసుకుని పెడుతూ ఉంటుంది. ఆ యొక్క కుబ్జ కనపడగానే స్వామి అక్కడ కుబ్జను ఆపి, ఓ సుందరాంగి, నీవెవ్వరిదానము, నీ దగ్గర లేపనాలు చాలా సువాసనగా ఉన్నాయి, మాకు కాస్త నీ సువాసన కోసం మాకు లేపనాలు ఇస్తావా? కానీ నువ్వు ఎంత ప్రకాశంగా వెలిగిపోతున్నావు తల్లి అని చెప్పేసి ఆ సుందరాంగిని ఆ యొక్క కుబ్జని ప్రశ్నిస్తాడు. అప్పుడు కుబ్జ కాస్త కోపంగాను కొంత శిరుహాసంగా చక్కగా స్వామిని పలకరిస్తుంది. చక్కని వాడవవుదువు, నువ్వు చాలా చక్కని వాడవయ్యా, చక్కని వాడవదువు, సరసంబులు నోపకు, ఎల్లవారికిన్ చక్కదనములెక్కడివి వచ్చును. అందరికీ చక్కదనం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నన్ను చూసి నువ్వు చక్కదాని అని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నావా? అందరికీ చక్కదనం ఎక్కడి నుంచి వస్తుంది? చారు శరీర తిరువక్కరయండ్రు, నన్ను తిరువక్కర అంటారు. నా శరీరం మొత్తం 3 వంకరలుగా ఉంటుంది. నా పేరు తిరువక్కర. నేనిక్కము కంసు దాసిని, నేను నిజంగా కంసుని యొక్క దాసిని. వినిర్మల లేపనమును విద్యదనం మిక్కిలి రాజు మెచ్చగా విలేపనము ధరింపరే. ఇగో మా రాజుగారు ధరించే విలేపనాలన్నీ మీకు ఇస్తున్నా, మీరు ధరించండి అని చెప్పి ఆ కుబ్జని ఇస్తాడు. అప్పుడు స్వామి కుబ్జ మీద కరుణారసాన్ని ఎలా ప్రవహిస్తారంటే, అరే ఓ రాజా, ఈ కుబ్జలో ఎంతో విశేషమైనటువంటి గొప్పతనాలు ఉన్నాయని చెప్పేసి ఆ పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి చెబుతున్నాడు. ఈ కుబ్జలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటంటే, మానవులోని వక్ర బుద్ధియే కుబ్జం. ప్రతి మానవులో కొంత వక్ర బుద్ధి ఉంటుంది. ఆ వక్ర బుద్ధే కుబ్జం. కామము, క్రోధము, లోభం అనే 3 వంకరలే ఈ కుబ్జలో నుండి వక్ర బుద్ధి. అందుకే అవే త్రివిక్రమాలు. ఈ 3 రకాలైనటువంటి వక్రాలు ఆలోచించినట్లేదు, అవి కనుక లేకుండా ఉండితే మనిషి బాగా రాణిస్తాడు. కాబట్టి క్రోధాత్ భవతి సమ్మోహ అని చెప్పి భగవంతుడు గీతలో కూడా చెప్పాడు. ఈ కుబ్జం అప్పుడు స్వామి ఏం చేశాడంటే, కుబ్జ మేఘాళ్లపై నిలబడి కుబ్జని పైకి సాగదీస్తాడు. ఆ త్రివిక్రమ 3 వక్రాలను కూడా పోయి
కుబ్జ మామూలు అందరమైన స్త్రీగా అయిపోతుంది. కాబట్టి పరమాత్మను గనక మనం ధ్యానం చేసినట్లయితే మనకి ఆత్మని మనం అట్లా ధ్యానం చేసుకుంటే పరమాత్మ కృప మన వైపు ప్రసరిస్తుంది. ఆ విధంగా పరమాత్మ అక్కడ సామాన్య భటుడి దగ్గర నుంచి, సామాన్య చేనేత కార్మికుడి దగ్గర నుంచి కుబ్జ దాకా కూడా ఆ యొక్క కంస సంహారంలో ముందుగా వాళ్ళందరికీ కూడా చేసింది. కాబట్టి మనం గమనించుకుంటూ మనం ముందుకు సాగడం. స్వస్తి.